హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మాకు స్పెషల్ డే అండి. మా వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే తెలంగాణ ఫార్మేషన్ డే కూడా. ఇక్కడైతే నేను బోండాలు ఇంకా చట్నీ చేసి ఎర్లీ మార్నింగే లేసేసి అన్ని పనులు చేసుకొని టిఫిన్ చేసి మా ఇంట్లో వాళ్ళకి పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా మామగారు మంచిగా మమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తూ, ఇంకా తర్వాత నేను మా హస్బెండ్, ఇక్కడైతే ఫుల్ నవ్వు వస్తుంది. తనైతే కంప్లీట్గా బెండ్ అవ్వలేకపోయాడు, అందుకని నేను నవ్వుతున్నా, కామెడీ చేస్తున్నా. ఇంకా తర్వాత మా ఆయన నువ్వు ఆరోగ్యంగా ఉండి మమ్మల్ని కూడా ఆరోగ్యంగా పెట్టు అని చెప్పి అయితే నన్ను బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. తర్వాత కొన్ని ఫొటోస్ దిగేసి మేమైతే ఇంకా పక్కనే మా డబల్ బెడ్రూమ్కి పక్కనే ఉన్న శివాలయం టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. అక్కడ దర్శనం మంచిగా చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే మేము వచ్చేసిన తర్వాత మా తమ్ముడు కాల్ చేసి, అక్క నేను మీకు మీ 13th వెడ్డింగ్ యానివర్సరీ కదా, నేను ఒక మంచి స్పెషల్ ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పాడు. సరేరా అని చెప్పి ఇక్కడైతే మేము రెడీ అయిపోయినాము. ఇక్కడ మా మామగారిని రెడీ చేస్తున్నాము. తనకి హెల్త్ బాగాలేకపోయినా సరే ఆయన ఒక్కడు ఉండలేడు కాబట్టి ఇంట్లో మేము తనను కూడా తీసుకొని వెళ్ళాము. ఈలోపే మా తమ్ముడు వచ్చేసాడండి, కింద వెయిట్ చేసిండు. పైకి రారా అంటే లేట్ అయిపోతుంది వచ్చేసాయి అని చెప్పిండు. తను తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే మాకు ఇట్లా హ్యాపీ యానివర్సరీ అని చెప్పి పిల్లలతో ఇప్పిస్తున్నాడు. మా చిన్న తమ్ముడు కూడా వస్తాడు అని అనుకున్నాం, కానీ వాడికి ఏదో పని ఉందని చెప్పేసి వాడు రాలేదు. మా డాడీ కూడా రాలేదు. ఇంకా మేమే బయలుదేరిపోయినాము. మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ బయలుదేరి వెళ్ళిపోయాము. అప్పటికే టైం 1 ఆ టైం అయింది కాబట్టి ఇంట్లో బయటనే భోజనం చేద్దామని చెప్పేసి ఇలా రోడ్ సైడ్లో ఉన్న దగ్గర తినేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాము. అక్కడ పక్కనే మామిడి తోటలో మామిడి పళ్ళు అమ్ముతుంటే అక్కడ కూడా మామిడి పళ్ళు తీసుకొని అక్కడ బేరలాడేసి అక్కడ కూడా మామిడి పళ్ళు తీసుకొని నేను మా తమ్ముడు కారు తీసుకొని వస్తే మా తమ్ముడు కారులోకి వెళ్ళిపోయినాము. ఇంకా నేను మా మమ్మీ కూడా రెడీ కాకుండా హడావిడిగా వచ్చేసింది. మా తమ్ముడు అట్లా చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అంత హడావిడి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పురా అంటే కూడా చెప్తలేడు. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది బీదర్లో ఉన్న నరసింహస్వామి టెంపుల్ అని. అక్కడైతే ఆ టెంపుల్ మొత్తము టన్నెల్ లోపల వాటర్లో మునిగి ఒక 5 feet అబోవ్ ఉన్న 5 feet ఉంటుందంట వాటరు. ఆ లెవెల్ దాకా ఉంటాయి. మీరు తొందర బట్టలు పెట్టేసుకున్నాక ఒక్కొక్క జత పెట్టుకోండి, మనం వాటర్ లోపల నుంచి వెళ్ళి దర్శనం చేసుకునేది ఉంటుందని అయితే మాకు చెప్పిండు. అలాగే రా అని చెప్పేసి అందరం బట్టలు పెట్టేసుకొని వెళ్ళినాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం హైజీనిక్గా ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం నీట్నెస్గా లేదు, కొంచెం వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, వాష్రూమ్స్ క్లీన్గా లేవు, ఇంకా ఇట్లా ఉంది. కానీ ఇక్కడ ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పారండి. అయినా కానీ నేను కొన్ని షార్ట్స్ మీకోసం చూపించాలని చెప్పి అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఈ టెంపుల్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదే మన మసీదు కూడా ఇందులోనే ఉంది ఈ టెంపుల్ లోపల. నాకైతే కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే దర్శనానికి పర్ హెడ్ టికెట్ చాలా తక్కువ, ఓన్లీ పర్ హెడ్ 10 రూపీస్. అక్కడ నన్నది వీడియో అని చెప్పి మా తమ్ముడు చూడండి డ్యాన్స్ చేస్తుండు. వాడైతే ఎప్పుడు నవ్విస్తూ మంచిగా ఉంటాడు. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఎక్కడ పోయినా కోతి వేషాలే వేస్తుంటారు. మా ఆయన అయితే వాటర్లో మునగాలి కాబట్టి చెట్టిప్పి రెడీగా ఉన్నాడు. మా మరదలు ఇక్కడ ఏం చేసిందంటే మా అమ్ముల్ని మర్చిపోయి వచ్చేస్తుంది. మళ్ళీ అది ఏడుస్తూ ఉంటే మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ పాపని తీసుకొని వచ్చినాము. ఇంకా అందరు ఇక్కడ లైన్ అయితే భారీగా ఉందండి చెప్పడానికి. అసలు మేము June 2 అంటే ట్యూస్డే కదా, ట్యూస్డే వెళ్ళాము. అసలు ఎంత రష్ ఉందంటే క్రౌడ్. అంటే ఈ టనెల్ లోపలికి వెళ్ళి దర్శనానికి కొంచెమే ప్లేస్ ఉంటుంది. నరసింహస్వామి మొత్తం ఫేస్ అంతా మనం చూడాలి. కింది కొంగి ఇట్లా మనం నించొని మొక్కడం ఉండదు, కింది కొంగి అయితే దర్శనం చేసుకోవాలి. ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. మా తమ్ముడైతే మాకు ఈ యానివర్సరీకి మంచి గిఫ్ట్ ఇచ్చాడనే చెప్పొచ్చు. ఇక్కడ మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుని చూడండి. మా పిల్లలు అయితే ఇట్లా జంప్ చేస్తూ వచ్చారు. వాటర్ అయితే కొంచెము స్మెల్ వస్తున్నాయి, అయినా కానీ ఆ నరసింహస్వామి దర్శనం కోసం మేము అనుకోని ప్రయాణం చేశాము. ఇది ఒక స్పెషల్ డే అనే చెప్పొచ్చు. స్వామి ఆశీస్సులు మాకు దొరికాయని మేము అనుకుంటున్నాము. ఇంకా మా అమ్ముల్ని ఎత్తుకున్నాడు మా ఆయన. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే మేము అక్కడ ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు, కానీ వీడియోస్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. మా మమ్మీ అయితే చలికి వణికిపోతుంది. అయినా కానీ ఇంకా స్టార్టింగ్లో అయితే కొంచెం లోతు ఉంటుందండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం లోతు ఉంటుంది. రాగా ఆ లోతు అనేది తగ్గుతుంటుంది. కొంచెం ఏం భయపడొద్దు. కానీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అలాగే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ లెవెల్ ఆల్మోస్ట్ 5 feet ఉంటుంది కాబట్టి.
మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకోనట్లయితే ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మా కొల్లూరు డబల్ బెడ్రూమ్ నుంచి అయితే ఇది 100 కిలోమీటర్స్ ఉంది. ఇంకా హైదరాబాద్ సిటీకి అక్కడ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక 110, 120 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి. ఇక్కడైతే చూడండి ఇప్పుడు మా తమ్ముడు మా ఆయన డ్యాన్స్ ఎట్లా చేస్తారో మస్తు థ్రిల్ మస్తు ఎగ్జైట్ అని చెప్పి మా తమ్ముడు చూడండి, మా తమ్ముడు మా ఆయన డ్యాన్సుల మీద డ్యాన్సులు చేస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినాము. బయలుదేరి ఇంకా రాగానే మండికి మా ఆయన ఏదో డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక్కడైతే మండి తినేసి ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయినాము. ఇది ఒక చాలా మెమరబుల్ అండ్ మోస్ట్లీ మీ బ్లెస్సింగ్స్ కోసమే ఈ వీడియో అప్లోడ్ అవ్వడం జరిగింది. మా మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా, మీరు కూడా విషెస్ చేయండి. థ్యాంక్ యూ.